హాయ్ గైస్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. మనం కార్తీక మాసంలో ఉన్నామండి. కార్తీక మాసంలో కొన్ని పూజా విధానాలు అన్నీ ఉంటాయి మనకి. మెయిన్ ఇప్పుడు పూజ గదిని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అని చూపిద్దాము. ఇది అందరికీ తెలిసిన వీడియోయే, బట్ నా వీడియోలో మరి ఒకసారి అయితే చెప్తున్నాను అనమాట. మనం అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాక మంచి పల్చటి క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోవాలి. ముందు వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు. తర్వాత మనం గంధము, పసుపు ఏది కావాలంటే ఇట్లాగా పెట్టుకుని వాటిని చిన్న ఇలా గిన్నెలో రెడీ తీసి పెట్టుకున్నాం కదండి. చూడండి, క్లియర్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ బడ్స్ని ముంచుకొని విగ్రహాలకి మనం మంచిగా బొట్లు పెట్టేస్తే ముందు గంధం బొట్టు, తర్వాత కుంకుమ బొట్టు అట్లా. ఇది మా సిస్టర్ వాళ్ళ పూజ కదా అనమాట. తను అప్పుడు 16 సోమవారాలు పూజ చేస్తుంది. ప్రతి వారం మట్టితో శివలింగం చేసి అవన్నీ పెట్టుకుంటుంది కదా. లాస్ట్లో నిమజ్జనం చేయాలన్నమాట. ఇక్కడ మనకి తను ఇట్లా బొట్టులు ఎలా పెడుతున్నారో చూపిస్తున్నారనమాట. చూసి ఇట్లా మనం స్టిక్తో పెడితే, నేను ఇయర్బడ్తో పెడితే చాలా నీట్గా వస్తాయండి. ఇప్పటికి నాకు పెట్టడం సరిగా రాదు. మా సిస్టర్స్ ఇద్దరు చాలా బాగా పెడతారనమాట. ఎక్కువ విగ్రహాలు పెట్టుకోకూడదు అంటారు, చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవాలని అంటారు కదా. కొంతమంది యూట్యూబర్స్ చాలామంది విగ్రహాలు పెట్టుకుంటున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళకి ఏమీ కాదంటున్నారు. కానీ భయపెట్టే వాళ్ళైతే భయంకరంగా భయపడుతున్నారు. చూసారా ఎలా పెడుతుందో. ఇట్లా అన్నీ పెట్టుకున్న తర్వాత మనం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది పాదాలు అనమాట, బాబా పాదాలు షిరిడి నుంచి తీసుకొచ్చాము. మనం బాబా పాదాలు ప్రతి గుళ్ళోనే ఉంటాయి కదా, అది మన పూజ గదిలో ఉంటే చాలా బాగుంటుంది కదండి. నా దగ్గర కూడా ఉన్నాయి. అన్నీ క్లీన్ చేసుకుని ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత మనం అన్నీ యథాస్థానంలో పెట్టేసుకోవాలన్నమాట. ఇదే అండి, ప్రతి అమావాస్య ముందు రోజు మనకి ఇలా మనం అన్నీ క్లీన్ చేసుకొని నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటారనమాట. మంచిగా పెట్టుకుని ఇలా దేవుడికి పెడుతూ ఉంటారు అన్నీని. అప్పుడు మనకి పూజ చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఈరోజు కార్తీక సోమవారం కదా, ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే నేను చాలా ఫీలింగ్ బ్లెస్డ్. నాకైతే ఒక ఐడియా అయితే వచ్చిందండి. ప్రతి ఇంట్లో వాళ్ళు ఎలా పూజ చేసుకుంటారు, వాళ్ళ పూజ గది అందరికీ చూపించుకోవాలని ఉంటుంది. మీరు మీ షార్ట్స్ నాకు పంపిస్తే నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తానన్నమాట. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండదు. మీకు ఇష్టమైతే మీరు పోస్ట్ చేయండి. నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా నేను చేస్తానన్నమాట. నా మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను, మీరు మెయిల్కి కూడా పంపించవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ అయితే పర్ణికా వ్లాగ్స్, అందులో కూడా నాకు షేర్ చేయొచ్చు.
రెడీ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉందండి. రోజు మన దక్షిణామూర్తిని చూస్తే చాలా మంచిది, మంచి గుడ్ పొజిషన్లోకి వెళ్తాం అంటారు కదా. మా ఫ్రెండ్ రోజు దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ ఆయనకి మంచి జాబ్ వచ్చింది, చాలా బాగా సెటిల్ అయ్యారు దక్షిణామూర్తి స్తోత్రం వల్ల అని చెప్తుంది అనమాట. మనకి ద్రాక్షారామంలో మేధో దక్షిణామూర్తి టెంపుల్ ఉంది, చాలా మంచిది. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అది కూడా దర్శనం చేసుకోండి. ఇలా మనం అన్నీ రెడీ చేసుకుని మనకి ఇష్టమైన పూజ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో అయితే ఉంటే చాలా మంచిదంటండి. మాకు తెలియదు, తర్వాత మేము తెచ్చుకున్నాం అనమాట. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.